వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను శివాని. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న అరెస్ట్. ఫ్లైట్ దిగగానే అదుపులోకి తీసుకున్న పోలీసులు. తెలంగాణ రాష్ట్ర గీతానికి లైన్ క్లియర్. రాజముద్రపై కేబినెట్ అసెంబ్లీలో చర్చ తర్వాత నిర్ణయం. జూన్ 2న హైదరాబాద్ కు సోనియా గాంధీ. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో ప్రసంగం. నేడు ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ బీజేపీ ధర్నా. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి ఇవ్వాలన్న డిమాండ్. ఇవాళ తాడేపల్లికి సీఎం జగన్. మళ్లీ వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందంటూ ట్వీట్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అమిత్ షా. మధ్యాహ్నం ఢిల్లీకి తిరుగు పయనం. వివేకానంద రాక్ మెమోరియల్లో మోదీ ధ్యానం. 2 రోజుల పాటు ధ్యానం చేయనున్న ప్రధాని. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న అరెస్ట్ అయ్యారు. బెంగళూరు పోలీసులు అర్ధరాత్రి దాటాక అరెస్టు చేశారు. జర్మనీ నుంచి బయలుదేరిన ఆయన బెంగళూరులోని కెంపేగౌడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన వెంటనే సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే భారీ భద్రత నడుమ సిట్ కార్యాలయానికి తరలించారు. మాజీ ప్రధాని దేవేగౌడ్ మనవడు అయిన ప్రజ్వల్ రేవన్న ఎన్డీఏ కూటమి తరఫున హసన్ నుంచి ఎంపీగా బరిలోకి దిగారు. పలువురు మహిళలపై ఆయన లైంగిక దాడి చేస్తున్నట్లు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన ఏప్రిల్లో దేశం విడిచి పరారయ్యారు. ఇప్పటి వరకు రేవన్నపై 3 కేసులు నమోదయ్యాయి. 4 సార్లు నోటీసులు, 1 అరెస్ట్ వారెంట్, బ్లూ కార్నర్, రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. దౌత్య పాస్పోర్ట్ రద్దు చేసేందుకు కేంద్ర విదేశాంగ శాఖ చర్యలు చేపట్టింది. విచారణకు హాజరు కావాలని ఆయన తండ్రి రేవన్న, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, మాజీ ప్రధాని దేవేగౌడ్ బహిరంగంగానే కోరారు. అయితే ఈ నేపథ్యంలో తనపై నమోదైన కేసుల విచారణకు సహకరిస్తానని, ఈ నెల 31న సిట్ ముందుకు హాజరవుతానని ఇటీవల వీడియో సందేశంలో రేవన్న పేర్కొన్నారు. మరోవైపు బెంగళూరు కోర్టులో రేవన్నకు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ను ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తిరస్కరించింది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరుమల చేరుకున్నారు. కాసేపట్లో తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. నిన్న సాయంత్రం ప్రత్యేక విమానంలో తిరుపతి ఎయిర్పోర్ట్ కు చేరుకున్న అమిత్ షా అక్కడి నుంచి తిరుమల కొండపైకి చేరుకున్నారు. తిరుమలకు చేరుకున్న అమిత్ షాకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. రాత్రి తిరుమల వకులమాత గెస్ట్ హౌస్ లో ఆయన బస చేశారు. ఉదయం 8:30 వెంకన్న స్వామి సేవలో పాల్గొంటారు. అయితే ఉదయం స్వామివారిని అమిత్ షా దర్శించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం తిరుపతి విమానాశ్రయం నుంచి అమిత్ షా నేరుగా రాజ్కోట్ బయలుదేరి వెళ్లనున్నారు. తిరుమలలో కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏపీలో సాధారణ పరిపాలన శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 3న మంత్రుల పేషీలు, ఛాంబర్లు స్వాధీనం చేసుకుంటామని ప్రకటించింది. మే 4న ఎన్నికల లెక్కింపు నిర్వహించబోతున్న తరుణంలో కొత్త ప్రభుత్వంలో కొత్త మంత్రులకు కేటాయించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం మే 3న అన్ని మంత్రుల పేషీలు, ఛాంబర్లు స్వాధీనం చేసుకుంటామని సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే మంత్రుల పేషీలకు తాళాలు వేస్తామని కూడా ప్రకటన జారీ చేసింది. ఆయా పేషీల సిబ్బందికి ఈ విషయాన్ని తెలియజేసింది. జూన్ 3లోగా ఖాళీ చేయాలంటూ ఆదేశాలు కూడా ఇచ్చింది. అనుమతి లేకుండా సచివాలయంలో ఎలాంటి పత్రాలు, వస్తువులు తీసుకెళ్లకూడదని ఆదేశాలు ఇచ్చింది. మంత్రుల పేషీలు, ప్రభుత్వ శాఖలోని దస్త్రాలు, కాగితాలు తరలించేందుకు వీల్లేదని కూడా స్పష్టం చేసింది. ఏపీలో సాధారణ పరిపాలన శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 3న మంత్రుల పేషీలు, ఛాంబర్లు స్వాధీనం చేసుకుంటామని ప్రకటించింది. మే 4న ఎన్నికల లెక్కింపు నిర్వహించబోతున్న తరుణంలో కొత్త ప్రభుత్వంలో కొత్త మంత్రులకు కేటాయించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం మే 3న అన్ని మంత్రుల పేషీలు, ఛాంబర్లు స్వాధీనం చేసుకుంటామని సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. మంత్రుల పేషీలకు తాళాలు వేస్తామని కూడా ప్రకటన జారీ చేసింది. ఆయా పేషీల సిబ్బందికి ఈ విషయాన్ని కూడా తెలియజేసింది. జూన్ 3లోగా ఖాళీ చేయాలంటూ ఆదేశాలు ఇచ్చింది. అనుమతి లేకుండా సచివాలయంలో ఎలాంటి పత్రాలు, వస్తువులు కానీ తీసుకెళ్లకూడదని ఆదేశాలు ఇచ్చింది. మంత్రుల పేషీలు, ప్రభుత్వ శాఖలోని దస్త్రాలు, కాగితాలు తరలించేందుకు వీల్లేదని కూడా ఇప్పటికే స్పష్టం చేసింది.
ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి. శివాని, ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 4వ తేదీన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరగనుంది. జూన్ 4వ తేదీన పోలింగ్ కు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఆ లెక్కింపు తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. కొత్త ప్రభుత్వం ఏ పార్టీ ఏర్పడబోతుంది అనేది 4వ తేదీన కౌంటింగ్ రోజు మాత్రమే తెలియనుంది. దీంతో సాధారణ పరిపాలనా శాఖ ఇప్పటికే కీలక ఆదేశాలు జారీ చేసింది. మంత్రివర్గంలో ఎవరైతే ఇప్పటి వరకు మంత్రులుగా ఉన్నారో వాళ్ళకు సంబంధించి సచివాలయంలో పేషీలు, అదేవిధంగా మంత్రులకు ఛాంబర్లను కూడా గతంలోనే జిఏడి వారికి కేటాయించడం జరిగింది. ఇప్పుడు ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం రాబోతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ కొత్తగా క్యాబినెట్ కూడా కొలువు తీరబోతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే మంత్రులకు సంబంధించినటువంటి పేషీలు ఉన్నాయో, మంత్రులకు సంబంధించినటువంటి ఛాంబర్స్ ఉన్నాయో, వాటన్నిటిని కూడా సాధారణ పరిపాలనా శాఖ తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈ నెల 3వ తేదీ నాటికి మొత్తం మంత్రుల ఛాంబర్లు కానీ పేషీలు కానీ స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మంత్రుల ఛాంబర్లో ఇప్పటి వరకు ఏవైతే ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ ఏవిటిని కూడా కదిలించొద్దంటూ కూడా సాధారణ పరిపాలనా శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి చెప్పుకోవచ్చు. ప్రతిసారి ఎన్నికల తర్వాత ఆ ప్రభుత్వాలు మారినా, ఒకవేళ అదే ప్రభుత్వం తిరిగి వచ్చినా కానీ క్యాబినెట్ లో మార్పులు చేర్పులు ఉంటాయి కాబట్టి కొత్తగా క్యాబినెట్ లోకి వచ్చే వాళ్ళకి గదులు, అదేవిధంగా పేషీలు కేటాయించడం కోసం సాధారణ పరిపాలన శాఖ ముందుగానే పాత మంత్రుల యొక్క పేషీలు కానీ ఛాంబర్లు కానీ స్వాధీనం చేసుకుంటుంది. దానికి సంబంధించి జిఏడి ఇప్పటికే ఒక ఆదేశాలు అయితే జారీ చేస్తే 3వ తేదీ నాటికి సాధారణ పరిపాలన శాఖ అన్ని పేషీలను, మంత్రుల ఛాంబర్లను కూడా స్వాధీనం చేసుకుని ఉంది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ హాజరు కానున్నారు. ఈ మేరకు సోనియా గాంధీ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం అందింది. రాష్ట్ర ఆవర్తన వేడుకలకు హాజరు కావాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఢిల్లీ వెళ్లి ఆమెను ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో జూన్ 2న తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించనున్న వేడుకలకు సోనియా గాంధీ హాజరు కానున్నారు. రాష్ట్ర గీతం ఆవిష్కరణ అనంతరం 5 నిమిషాల పాటు ఆమె ప్రసంగించనున్నారు. సోనియాతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల్లో ఎవరు ఒకరు ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా బ్యూరో చీఫ్ నరేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. నరేష్, చెప్పండి. ఇలాని తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా సోనియా గాంధీ హాజరవుతున్నారు. ఎందుకంటే సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ గా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి అన్ని ప్రక్రియలు సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ గా ఉన్నప్పుడు పూర్తయ్యాయి. అంటే తెలంగాణ ఏర్పాటుకు కారణమైన సోనియా గాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అయితే సోనియా గాంధీకి ప్రస్తుతం ఏ హోదా లేనప్పటికీ ఏ హోదాలో ఆమెను ఆహ్వానిస్తారు అని చెప్పి విపక్షాలు ప్రశ్నిస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం సోనియా గాంధీని ప్రత్యేక అతిథిగా ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే సోనియా గాంధీ ఇనిషియేషన్ వల్లే తెలంగాణ కళ సాకారం అయింది అని చెప్పి తెలంగాణ తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే తొలి తీర్మానం చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ ఇనిషియేషన్ వల్లే తెలంగాణ కళ సాకారం అయింది కాబట్టి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆమెను ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఒకసారి సోనియా గాంధీని ప్రత్యేకంగా కలిసి ముఖ్య అతిథిగా హాజరు కావాలి అని ఆమెను ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ రాక ఖరారైపోయింది. జూన్ 2న
ఉదయం 9:30 గంటలకి పరేడ్ గ్రౌండ్ వేదికగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ ప్రారంభోత్సవంలో సోనియా గాంధీ పాల్గొంటారు. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటిస్తూ ఆ గీతాన్ని ప్రభుత్వం ఆవిష్కరిస్తోంది. ఆ ఆవిష్కరణ అనంతరం సోనియా గాంధీ గారు 5 నిమిషాల పాటు ప్రసంగిస్తారు. 5 నిమిషాల సమయాన్ని ఆమెకు కేటాయించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అప్పటి యూపీఏ ప్రభుత్వము ఎటువంటి కృషి చేసింది, ఏ కళల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశాము, దాని ఉద్దేశాలు ఏంటి, దానికోసము అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ యూపీఏ ప్రభుత్వం కానీ పడిన కష్టాలు, విపక్షాల సహకారము, అన్ని అంశాలకు సంబంధించి ఆమె ప్రసంగిస్తారు, ఆమె ఉపన్యసిస్తారు. అనంతరము రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం ఉంటుంది. అనంతరము ఆ ముగింపు దశాబ్ది ఉత్సవాలు ముగుస్తాయి. సాయంత్రము 4 గంటలకి ట్యాంక్ బండ్ వేదికగా కల్చరల్ ప్రోగ్రామ్స్ ప్రారంభమవుతాయి. ఏది ఏమైనప్పటికీ జూన్ 2న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా సోనియా గాంధీ హాజరవుతారు. శివాని. నరేష్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జూన్ 2న ఉదయం 10:30కు రాష్ట్ర గీతమైన జయ జయ హే తెలంగాణను ప్రభుత్వం జాతికి అంకితం చేయనుంది. 3 చరణాలతో కూడిన 2.5 నిమిషాల వర్షన్ను ఈ కార్యక్రమంలో ఆవిష్కరించనున్నారు. దీంతో పాటు 13 నిమిషాల డ్యూరేషన్ ఉన్న పూర్తి గీతాన్ని కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే జూన్ 2న ఉదయమే కాక సాయంత్రం కూడా పలు కార్యక్రమాలు ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఉదయం 9:30 సీఎం రేవంత్ రెడ్డి అమరవీరులకు నివాళులు అర్పించడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మళ్లీ సాయంత్రం ట్యాంక్ బండ్ వద్ద కార్నివాల్తో వేడుకలు ప్రారంభమవుతాయి. సాయంత్రం 6:30కు సీఎం రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్ వద్దకు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాల్ను సందర్శిస్తారు. అనంతరం దాదాపు 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్యాలు ప్రదర్శనలు జరుగుతాయి. ఆ తర్వాత జాతీయ జెండాలతో ట్యాంక్ బండ్ పై దాదాపు 5,000 మంది భారీ ఫ్లాగ్ వాక్ నిర్వహించనున్నారు. ఈ ఫ్లాగ్ వాక్ జరుగుతున్న సమయంలో 13.30 నిమిషాల విడతిలో ఉన్న జయ జయ హే తెలంగాణ గీతాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం రాష్ట్ర గీతాన్ని రచించిన కవి రచయిత అందశ్రీని, పాట చేసిన సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిని ప్రభుత్వం సన్మానించనుంది. రాత్రి 9 గంటలకు వేడుకలు పూర్తి కానున్నాయి. తెలంగాణ ఆవిర్భావ వేడుకల నిర్వహణకు అధికార యంత్రాంగం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తుంది. జూన్ 2వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ ఆవర్తన వేడుకలు జరగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలతో సంబంధిత అధికారులు పరేడ్ గ్రౌండ్లో ప్రధాన వేదికపై ముఖ్య అతిథులకు, ఆహ్వానితులకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు వేరువేరుగా ప్రత్యేక లంచ్లు ఏర్పాటు చేస్తున్నారు. వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో కార్యక్రమానికి విచ్చేసే వారందరికీ అసౌకర్యం కలగకుండా భారీ టెంట్లను ఏర్పాటు చేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికలు తుది అంకానికి చేరుకుంది. రేపే 7వ విడత ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 7వ విడతలో దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 57 లోక్సభ స్థానాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే 6 విడతల పోలింగ్ ముగిశాక ఇప్పుడు ఆఖరి విడతకు రంగం సిద్ధమవుతోంది. ఇక రేపు జరిగే చివరి విడతతో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. జూన్ 4న ఒకేసారి ఫలితాలు విడుదల కానున్నాయి. 7వ విడతలో ఉత్తరప్రదేశ్లో 13 స్థానాలకు, పంజాబ్లో 13, హిమాచల్ ప్రదేశ్ 4, బీహార్ 8, బెంగాల్ 9, జార్ఖండ్ 3, ఒడిశాలో 6 లోక్సభ స్థానాలు, చండీగఢ్లో 1 స్థానానికి పోలింగ్ నిర్వహించనున్నారు. ఏడో విడతలో పలువురు ముఖ్య నేతలు పోటీ పడుతున్నారు. వారణాసి నుంచి ప్రధాని మోదీ బరిలో ఉన్నారు. హమీర్పూర్ నుంచి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, బారాముల్లా నుంచి ఒమర్ అబ్దుల్లా, మండి నుంచి కంగనా రనౌత్, గోరఖ్పూర్ నుంచి నటుడు రవికిషన్, పాటిలపుత్ర లోక్సభ నియోజకవర్గం నుంచి మీసా భారతి పోటీ చేస్తున్నారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు జూన్ మొదటి వారంలో ప్రవేశిస్తాయి. నైరుతి రుతుపవనాలు జూన్ మొదటి వారంలో ప్రవేశించి 2వ వారంలో రాష్ట్రమంతటా విస్తరిస్తాయని చెప్పారు. రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినప్పటికీ ఉష్ణోగ్రతలో ఎలాంటి మార్పు ఉండదని వాతావరణ శాఖ ఇప్పటికీ తెలిపింది. 2 రోజుల పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలో సాధారణం కన్నా 1-2 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని పేర్కొంది. నిన్న కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు చాలా చురుగ్గా ఉన్నాయి. అక్కడి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ అవి కేరళ అంతటా విస్తరిస్తాయి. జూన్ 1న ఇవి కర్ణాటకలోకి ప్రవేశించి జూన్ 3 లేదా 4 తేదీల్లో రాయలసీమలోకి ప్రవేశిస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. జూన్ 10 లేదా 11 నాటికి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ రుతుపవనాలు విస్తరించి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ అధికారులు అంచనా వేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. ఫిజియోథెరపీ చదువుతున్న కీర్తి అనే విద్యార్థిని పరీక్షల్లో ఫెయిల్ కావడంతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తండ్రి బుచ్చిబాబు షాద్నగర్ పట్టణంలో ఆర్ఎంపీగా సేవలు అందిస్తున్నాడు. తల్లి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. అయితే ఇంట్లో ఎవరు లేదని చూసుకొని తన బెడ్రూమ్లో ఆత్మహత్యకు పాల్పడింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విగత జీవిగా పడి ఉన్న కూతుర్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.